బాహుబలి 2 భాగాలు కలుపుకుంటే సినిమా బడ్జెట్ 400 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు. అయితే ఇంత బడ్జెట్తో సినిమా తీయడానికి నిర్మాతలు ఎలా సాహసించారనే అంశం ఇప్పటికీ ఓ సస్పెన్సే. నిజానికి బాహుబలి సినిమా మొదలుపెట్టే నాటికి ఈ సినిమా తమిళంలోనూ బాలీవుడ్లోనూ రిలీజ్ చేస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ సినిమా తొలి భాగం విడుదలై తర్వాత సినిమాపై నిర్మాతలకు నమ్మకం పెరిగింది. అయితే ఈ సినిమా మేకింగ్లో నిర్మాతలు సోబు, ప్రసాద్లతో పాటు ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కూడా భాగముందని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ సినిమా మేకింగ్కు సంబంధించిన సెట్స్ నిర్మాణం మొత్తం రామోజీ ఫిలిం సిటీ వాళ్లే చూసుకున్నారని, అందుకు ప్రతిగా ఈ సినిమా బిజినెస్లో రామోజీరావు కూడా వాటా దక్కిందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ మొత్తం డీల్లో రామోజీరావు వాటా ఎంతనే విషయంపై ఎవరూ క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. మరోవైపు ఈ సినిమా 2 భాగాలు కలుపుకుంటే ఈనాడు గ్రూప్ అధినేతకు 300 కోట్లకు పైనే వాటా దక్కి ఉంటుందని కొందరు చర్చించుకుంటున్నారు. మరో బాహుబలి ప్రమోషన్ విషయంలో మిగతా మీడియా సంస్థల కంటే ఎక్కువగా ఈనాడు గ్రూప్ ఆసక్తి చూపించడానికి కారణం కూడా ఇదేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే రామోజీరావు ఈ సినిమా మేకింగ్ ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని, కేవలం సినిమా మేకింగ్కు సహకరించినందువల్లే ఆయన ఈ సినిమా లాభాల్లో కొంత వాటా తీసుకుంటున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి బాహుబలి వంటి కళాఖండం రామోజీరావు వంటి వారి సహాయం లేకుండా రూపుదిద్దుకుంటుందని ఊహించడం కూడా కష్టమే. If you like the video, please like us and subscribe Tollywood Nagar.